నమస్కారం. గుడిగంట ఛానల్కి స్వాగతం. జనవరి 1 రాగానే మనం హ్యాపీ న్యూ ఇయర్ అని సెలబ్రేట్ చేస్తాం. కేక్ కట్ చేస్తాం, కొత్త నిర్ణయాలు తీసుకుంటాం. కానీ నిజంగా భారతీయుల అసలు నూతన సంవత్సరం ఏదో మీకు తెలుసా? అది ఉగాది. ఇది కేవలం క్యాలెండర్ మారే రోజు కాదు, ప్రకృతి కొత్తగా మేల్కొనే రోజు. మన పూర్వీకులు ఉగాదిని ఎందుకు నూతన సంవత్సరంగా నిర్ణయించారు? దాని వెనుక ఉన్న సైన్స్, హిస్టరీ మరియు జీవనతత్వం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పూర్వీకులు ఉగాదిని యాదృచ్ఛికంగా ఎంచుకోలేదు. సైంటిఫిక్గా చూస్తే ఈ సమయంలో భూమి విషువత్తు సమయానికి దగ్గరగా ఉంటుంది. అంటే పగలు రాత్రి దాదాపు సమానంగా ఉండే కాలం. ఈ సమయం నుంచి సూర్యకిరణాలు ఉత్తరార్ధగోళంపై ఎక్కువగా పడటం ప్రారంభమవుతుంది. దీంతో ప్రకృతిలో ఒక కొత్త శక్తి ప్రారంభమవుతుంది. చెట్లు కొత్త చిగుళ్లు వేస్తాయి, పక్షులు గానాలు మొదలు పెడతాయి. అందుకే ఉగాది అనేది ప్రకృతి మనకిచ్చే సందేశం, కొత్తగా ప్రారంభించండి. పురాణాల ప్రకారం చూస్తే చైత్రశుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు అని చెప్తారు. అందుకే దీనికి యుగ ప్లస్ ఆది యుగాది అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది ఉగాదిగా మారింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడైన శుభదినం కూడా ఇదే అని మన పెద్దలు చెప్తారు. అంటే అధర్మంపై ధర్మం గెలిచి ఒక కొత్త యుగం ప్రారంభమైన రోజు కూడా ఇదే. ఉగాది అంటే గుర్తొచ్చేది ఇంకొక ప్రత్యేకత, ఉగాది పచ్చడి. ఇందులో 6 రుచులుంటాయి. కానీ ఇది కేవలం వంటకం కాదు, ఇది ఒక గొప్ప జీవన పాఠం. తీపి, ఆనందం, చేదు, కష్టాలు, పులుపు, ఆశ్చర్యం, ఉప్పు, ఉత్సాహం, వగరు, కొత్త సవాళ్లు, కారం, కోపం. జీవితంలో కూడా ఇవన్నీ ఉంటాయి. ఆనందం మాత్రమే కాదు, కష్టాలు కూడా వస్తాయి. అందుకే వాటన్నింటినీ సమానంగా స్వీకరించడమే జీవన జ్ఞానం అని మన సంస్కృతి చెప్తోంది. అందుకే ఫ్రెండ్స్, ఈసారి ఉగాదిని కేవలం ఒక సెలవు రోజుగా కాకుండా మన సంస్కృతి, మన మూలాలను గుర్తు చేసుకుంటూ జరుపుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. మన దేవాలయాలు, పురాణాలు మరియు భారతీయ సంస్కృతి గురించి ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే గుడిగంట ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.